ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. ఈ 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ డే 2 కి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు ఏ ఒక్క హ్యాబిట్ మనం విడిచిపెట్టాలి, ఏ ఒక్క హ్యాబిట్ మనం నేర్చుకోవాలి అని చూసుకుందాం. ఫస్ట్లీ ఏ హ్యాబిట్ మనం విడిచిపెట్టాలి అంటే గివ్ అప్ యాంగర్, కోపాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. కోపం వల్ల చాలా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతాయి. ఒక్క సెకండ్ కోపం వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క సెకండ్ కోపం వల్ల చాలా తప్పుడు మార్గాల్లో మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ కోపము పాపానికి దారితీస్తుంది. దీని గురించి బైబిల్ ఏం సెలవిస్తున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 సమస్తమైన ద్వేషము, క్రోధము, కోపము మీరు విసర్జించుడి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి ఈ కోపాన్ని మనం విడిచిపెట్టి కోపానికి బదులుగా సహనాన్ని లేదా దీర్ఘశాంతాన్ని మన లైఫ్ లో ప్రాక్టీస్ చేయాలి. ఈ దీర్ఘశాంతము అనేది ఆత్మ ఫలాల్లో ఒకటిగా ఉండడం మనం చూసుకుంటూ ఉంటాం. అంతేకాదు దీని గురించి బైబిల్ సెలవిస్తున్నది. సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఈ సహనాన్ని, ఈ యొక్క దీర్ఘశాంతాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద దీర్ఘశాంతాన్ని చూపించాడు. అలాగే మనం ఈ దీర్ఘశాంతాన్ని చూపించినప్పుడు మన జీవితాలు ఆనందంగా ఉంటే క్రీస్తు ప్రేమని ఈ లోకాన్ని మనం తెలియజేయగలవాళ్ళగా ఉంటాం. కాబట్టి గివ్ అప్ యాంగర్ అండ్ ప్రాక్టీస్ పేషెన్స్. కోపాన్ని విడిచిపెట్టి సహనాన్ని మన లైఫ్ లో మనం ప్రాక్టీస్ చేయాలి. గాడ్ బ్లెస్ యు.